టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ఐపాక్ చైర్మన్ ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోందంటూ ఓ చర్చ అయితే వాడి వేడిగా మొదలైంది. డిసెంబర్ 23వ తేదీ అంటే శనివారం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రశాంత్ కిషోర్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రిసీవ్ చేసుకోవడం, అనంతరం ప్రశాంత్ కిషోర్ ను కిలారు రాజేష్ స్వయంగా డోర్ తీసి కారు ఎక్కించడం, అందుకు సంబంధించిన వీడియోలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో అంటే 2019లో జగన్ పార్టీకి ఘన విజయాన్ని అందించిన అదే ప్రశాంత్ కిషోర్ ఈసారి ఎన్నికల్లో సైకిల్ పార్టీ విజయం కోసం పనిచేయనున్నారా? ఆ క్రమంలోనే చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారా అనే ఓ చర్చ సైతం పొలిటికల్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసి వెళ్తున్నాయని, దీంతో ఏపీలో 2014 నాటి ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు పునరావృతమయ్యే అవకాశాలున్నాయని సదరు సర్కిల్లో ఓ చర్చ అయితే నడుస్తోంది. మరి అలాంటి వేళ మళ్లీ చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ ఎందుకు భేటీ అవుతున్నారన్న సందేహాలు సైతం ఆ సర్కిల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గెలుపు కోసం ఇదే ప్రశాంత్ కిషోర్ ముఖ్య శిష్యుడు రిషిరాజ్ సింగ్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఫ్యాన్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో అప్పుడప్పుడు ఇదే ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయి వస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ ఎందుకు భేటీ అయ్యారని, అది కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పూర్తి చేసుకోవటం, ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ సూపర్ డూపర్ హిట్ కావటం, అందున ఆ సభ జరిగి జస్ట్ 3-4 రోజులకే వీరిద్దరూ ఇలా భేటీ కావటం రాజకీయ వర్గాల్లో సైతం ప్రాధాన్యత సంతరించుకున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే ప్రశాంత్ కిషోర్ మరో శిష్యుడు సునీల్ కనుగోలు హస్తం పార్టీ కోసం పనిచేస్తున్నారు. అతడు అటు కర్ణాటకలో ఇటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చడంతో 100% సఫలీకృతుడయ్యారు. అలాంటి వేళ వచ్చే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇలా ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు భేటీ కావడం అందరి దృష్టిని, అంటే సామాన్యులు సైతం ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. అంటే జగన్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఆ అంశంలో ఎలా తాము ముందుకు వెళ్లాలని, అలాగే ఈ అంశాన్ని ప్రజల్లోకి ఏ విధంగా బలంగా తీసుకువెళ్లాలని, ఇదే విధంగా ఓటర్లను పోలింగ్ బూత్ కు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేపట్టాలి. ఇక ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 30 లక్షల ఓట్లు మాయమైనాయని, అయితే అదే స్థాయిలో దొంగ ఓట్లు సైతం ఓటర్ల జాబితాలో వచ్చి చేరాయని, వాటిని ఏ విధంగా నిర్మూలించాలన్న అంశాలపై చర్చించే అవకాశాలున్నాయని, ఇంకోవైపు సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు పర్యటిస్తున్నారని, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లతో పాటు వివిధ అంశాలపై జిల్లా ఉన్నతాధికారులతో వారు చర్చిస్తున్నారని, అలాంటి వేళ ఇలా ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు భేటీ కావటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందన్న చర్చ సైతం కొనసాగుతోంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై ఉన్న వ్యతిరేకతను ఓటరు తన ఓటు హక్కుతో తెలియజేశాడు. అయితే ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కొద్ది నెలల ముందు ఇదే ప్రశాంత్ కిషోర్ ను ఎంపిక చేసుకుని ఆయన సలహా సహకారాలు తీసుకున్నారని, కానీ అంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ ప్రశాంత్ కిషోర్ తో తాము తెగతెంపులు చేసుకున్నామంటూ గులాబీ బాస్ అండ్ కో ప్రకటించిందని, కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు జస్ట్ కొద్ది రోజుల ముందు సర్వేలన్నీ హస్తం పార్టీకే అనుకూలంగా ఉన్నాయంటూ ఇంటెలిజెన్స్ నివేదికలు సీఎం కేసీఆర్ కు అందడంతో ఇదే ప్రశాంత్ కిషోర్ ను ఆగమేఘాల మీద ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రప్పించుకుని కేసీఆర్ తో పాటు ఆయన ఫ్యామిలీ సభ్యులు కొన్ని గంటల పాటు ప్రశాంత్ కిషోర్ తో సుదీర్ఘ మంతనాలు జరపడం, ఆ క్రమంలో తెలంగాణలో ముచ్చటగా 3వసారి అధికారం తామే అందుకోవాలని, అందుకోసం ఎంత ఇవ్వడానికైనా ఏమి ఇవ్వడానికైనా సిద్దమంటూ ఈ ఐపాక్ చైర్మన్ కు కేసీఆర్ ఫ్యామిలీ భారీ ఆఫర్ ముందు ఉంచడం, దీంతో ప్రశాంత్ కిషోర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయని, కానీ అలా వెళ్లిన అదే ప్రశాంత్ కిషోర్ మళ్లీ ఇలా కేసీఆర్ ఫ్యామిలీతో భేటీ అయి పరిస్థితి చేయి దాటిపోయిందని, ఫలితాలన్నీ హస్తం పార్టీకే అనుకూలంగా ఉన్నాయని, ఏదైతే అది అయిందని, కనీసం కీలక స్థానాల్లో అయినా కారు షికారు చేసేలా దృష్టి సారించాలని, లేకుంటే ఆ స్థానాలు సైతం చేయి జారి హస్తం పార్టీ ఖాతాలోకి వెళ్లిపోతాయని చెప్పడంతో పరిస్థితి అర్థమైన కేసీఆర్ ఫ్యామిలీ ఫలితాలు వెలువడే వరకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిందని సదరు సర్కిల్లో వైరల్ అవుతోంది. ఇక వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠమెక్కాలని ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఆయన తనదైన శైలిలో ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఈసారి జగన్ వెంట తల్లి వైఎస్ విజయమ్మ కానీ, సోదరి వైఎస్ షర్మిల కానీ, ఇంకా చెప్పాలి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీ తప్పించి మరెవ్వరూ వైఎస్ జగన్ వెంట లేరన్నది సుస్పష్టం. అదీ కాక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక గత ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఇదే ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. కానీ ఆయన అధికార పీఠం ఎక్కిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ వ్యవహార శైలిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వేళ ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు భేటీని ప్రజలు ఏ విధంగా చూస్తారన్న అంశాన్ని సైతం పరిశీలించాల్సి ఉంటుందన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్లో సైతం వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రమైన బీహార్లో
జనసురాజ్ పేరిట 3500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే ప్రశాంత్ కిషోర్ ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాల పలికిమాలిన విధానాలు, రాష్ట్రాలను దివాలా తీసే పథకాల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఆంధ్రప్రదేశ్ను ఆయన సోదాహరణగా వివరించారు. ఇంకా చెప్పాలి అంటే ఉచితాల పేరుతో పంచిపెట్టుకుంటూ పోతే ఏ రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్లా అయిపోతుందంటూ జగన్ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపేలా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం నాడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. మరి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ ఎందుకోసమన్న ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది.